హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిడ్స్ ఛానల్. నేను మీ హేమలత. ముందు వీడియోలో చెప్పాను కదా, అరకు వ్యూ పాయింట్ చూసేసాక అక్కడికి వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మిస్ అవ్వకుండా చూడండి అని చెప్పాను కదా. ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే కటిక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా బయలుదేరిపోయాము అక్కడి నుంచి. సో ఈ వ్లాగ్లో అయితే కటిక వాటర్ ఫాల్స్లో మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్లో అయితే చూసేయండి. టిఫిన్స్ అవన్నీ తినేసే కదా మేము బయలుదేరాము. జర్నీ అయితే కొంచెం సేపు బాగానే ఉంది. కొద్దిగా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి కానీ అవే కావాలా. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక నార్మల్ రోడ్డు వచ్చేస్తుందేమో అని చూసాం కానీ రాలేదు. అంతా మట్టి రోడ్డు కదా, గతకలు తిన్నదంతా కడుపులు తిప్పేసి వామిటింగ్ అయిపోయినట్టు ఉందని చెప్పేసి నేనైతే కళ్ళు మూసుకొని కాసేపు పడుకుని పోయాను. కొంచెం దూరం అయితే వెళ్ళిపోయాము. జస్ట్ 1 అవర్ జర్నీ అయితే చేసాము. కొండ కింద నుంచి పైకి ఎక్కడానికి 1.5 అవర్ టైం అయితే పట్టింది. చాలా ఎక్సైట్ అయిపోయాము. వాటర్ ఫాల్స్లో స్నానాలు చేయొచ్చు, 2-3 గంటలు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. కానీ అక్కడికి వెళ్ళగానే ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది మొత్తం. మేము కొండ ఎక్కినప్పటి నుంచే కారులో నుంచి కనిపిస్తుంది అనమాట. వాటర్ పైనుంచి అలా పడుతుంది. దూరంగా బాగా అనిపించింది. కొంచెం వింటర్ అయితే ఇంకా బాగుందన్నమాట. క్లైమేట్ అంతా కొంచెం బాగుంటుంది. కాకపోతే కొంచెం డేంజర్ కూడా. ఎందుకంటే ఇంకా అలా వర్షాలు పడతాయి కదా, చుట్టూరన బురదగా ఉండి కార్లు అవి స్కిడ్ అయిపోతాయి అప్పుడే. ఇంక మేము అందరం కారులో నుంచి దిగ్గానే ఒక 2 మినిట్స్ అలా కూర్చున్నాం అనమాట. కొంచెం గేర్గా ఉందని చెప్పేసి అందరూన. అంతలోనే మా అక్క ఫోన్ మిస్ అయిపోయింది అనమాట. అంటే అలా మిస్ అయిందో తెలీదు. ముందు రోజు ఫొటోస్ తీసుకోవడానికి అని చెప్పేసి మా గీతంగాడు తీసుకున్నాడంట. ఆ తర్వాత ఫోను వాడి దగ్గరే ఉందనుకుంది అక్క. కానీ తీరమ్మ చూస్తే ఫోన్ లేదనమాట. మేము కొండ ఎక్కిసాక చూసింది ఫోను. ఎలాగో సిగ్నల్స్ అవి ఉండవు కదా, ఫోన్ తీసి వేస్ట్. అలాగా అందరూ ఫొటోస్ అవి తీస్తున్నారు కదా, ఇంకా తీయనని చెప్పేసి ఫోన్ అయితే తీయలేదట. సరే ఇంకా అప్పుడు గుర్తులేదు సరే ఇంకా అప్పుడు అక్క అయితే ఫోన్ అడిగింది గీతంగాన్ని, ఫోన్ ఏదిరా అని చెప్పేసి. నా దగ్గర లేదమ్మా అన్నాడు. నీ దగ్గర లేకపోవడం ఎట్రా, నిన్నే కదా తీసుకొని ఫొటోస్ అవి తీసుకున్నావు అనేసి. అంటే లేదమ్మా నేను అక్కడ పెట్టేసాను రూమ్లోనే అన్నాడు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే మేము రూమ్ కూడా ఖాళీ చేస్తాం అనమాట. పోనీ రూమ్కి వెళ్ళి ఆడడానికి కూడా ఏం లేదు, రూమ్ కూడా ఖాళీ చేసి వస్తాం మొత్తం. ఫోన్కి ఫోన్ చేస్తుంటే స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. ఇంకా అయిపోయింది ఫోన్ పోయినట్టే అని చెప్పేసి ఇంకా అక్క అయితే కొంచెం డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే ఫోన్లో డేటా మొత్తం పోవద్దు కదా. ఫోన్ పోయినా పోనీ డేటా ఉంటుంది అనేసి అని అనుకుని డేటా కూడా ఉండదట. ఆల్రెడీ అడిగిందనమాట. ఇక్కడ మేమైతే మెయిన్ స్నానం చేయడానికే వచ్చాము మేము వాటర్ ఫాల్స్కి. కానీ ఎవ్వరు స్నానం చేయమని చెప్పేశారు. కొంచెం చల్లగా ఉందని చెప్పేసి అక్క చేయను అన్నారు, వదిన చేయను అన్నారు. ఇంకా మగవాళ్ళు కూడా ఎవరు చేయనని చెప్పేశారు. ఇంకా పిల్లలు నేను చేద్దామని డిసైడ్ అయ్యి మెల్లగా వాటర్ ఫాల్స్కి అయితే ఎక్కడం స్టార్ట్ చేసాం. కానీ చాలా హైట్లో ఉంది. మెట్లు అయితే ఇంక చెప్పక్కర్లేదు. కనీసం ఒక 1/2 అవర్ 20 మినిట్స్ నడిచామన్నమాట వాకింగ్ డిస్టెన్స్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. కింద నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. బయట అంతా ఎండగా ఉంది కదా, వాటర్ కూడా కొంచెం వేడిగా ఉంటుంది అనుకున్నాం. కానీ కొండ మీద నుంచి కదా పడుతుంది వాటర్, ఐస్ ముక్కల్లాగా ఉన్నాయి. కాలు కూడా పెట్టలేకపోయాం. ఇంకా మా పిల్లలు అయితే భయపడి వెంటనే ఇప్పిసిన బట్టలు వేసేసుకున్నారనమాట. ఇంకా నేను మా హితేష్, గీతంగాడు, గౌతము, వెన్నీ కొంచెం తప్పదు ఎంత దూరం వచ్చాం కదా స్నానం చేయకపోతే ఎలాగా అని చెప్పేసి మెల్లగా ఎలాగోలా ఒక 5 నిమిషాలు ఇలా ములిగేసి బయటకు వచ్చాం. అప్పటికే చేతిలో గడ్డలు అయిపోయాయి అనమాట, ఐస్ ముక్కలు అయిపోయి. ఇంకా చలికాలం అయితే కంపల్సరీ చచ్చిపోతాం మనం. -డిగ్రీస్లోకి అది వెళ్ళిపోద్ది మొత్తం క్లైమేట్ అంతానా. కొంచెం వాటర్ ఫాల్స్ అంటే ఎవరికైనా పిచ్చే కదా, అందులో మాకు ఇంకా పిచ్చే అనమాట. వాటర్ ఫాల్స్లో స్నానం చేయడం. అందులో చాపరాయిలో చేద్దాం అనుకున్నాం కానీ చాపరాయిలోని చేయలేదు. ఇక్కడికి వచ్చి చేద్దాం అని చెప్పేసి అక్కడ చేయకుండా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే బుక్ అయిపోయాం అనమాట. ఇంకా స్నానం కూడా అంత సాటిస్ఫై అనిపించలేదు ములిగాం కానీ, అంత ఐస్ మొక్కలు అయిపోవడం వల్ల. స్నానం చేసి మెల్లగా కిందకి దిక్కొని వచ్చాము. ఒక 1/2 గంట అయితే పట్టింది. జాగ్రత్తగా దిగాం అనమాట. ఎందుకంటే పైన ఒక్క స్టెప్ జారామా కిందకి డైరెక్ట్గా దొండుకొని వచ్చేస్తాము. అంత దారుణంగా ఉన్నాయి మెట్లు. అందుకే కొంచెం స్లోగా దిక్కొని వచ్చినప్పటికీ ఒక 1/2 గంట 20 నిమిషాలు అయితే పట్టింది. కిందకి రాగానే ఒక 10 నిమిషాలు కూర్చొని అక్కడ ఇంకా పక్కన కవాపుల్లలు అవి కాలుస్తున్నారు కానీ ఇంకా అవేం తినలేదు. ఎందుకంటే ముందు రోజే తినేసాము శుభ్రంగా. జర్నీలో ఎందుకు మళ్ళీ ఎక్కువ నాన్ వెజ్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా అక్కడ అవేం తినలేదు. పలుకులు ఏవో అమ్ముతున్నారు, ఆ పలుకులు అయితే తిన్నాం అనమాట.
ఇంకా అవి తినగానే కిందన వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్తానని చెప్పారు డ్రైవర్ అయితే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు కొండ ఎక్కడం ఒక ఎత్తు అయితే కొండ దిగడం ఇంకో ఎత్తు. ఇది ఇంకా భయంకరంగా ఉందన్నమాట. కారు అక్కడ స్కిడ్ అయిపోద్దా అనుకున్నాం, కానీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళారు డ్రైవర్ అయితే. అంటే మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ ప్యాకేజీలో ఏంటేంటి ఉన్నాయో మొత్తం అన్నీ తిప్పి చూపించారనమాట. గాలికొండ అంట, గాలికొండ దగ్గరికి వెళ్ళి మొత్తం వ్యూ పాయింట్ అయితే అంతా చూసి అక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి కూడా పక్కనే కాఫీ తోటలు అవి ఉంటే కాఫీ తోటలు కూడా చూడడానికి అయితే వెళ్ళాము. టికెట్ 50 రూపీసో 30 రూపీసో తెలియదు. అక్కడ టికెట్స్ అయితే తీసుకున్నాము కాఫీ తోటలు చూడడానికి. మా వదిన అయితే రాలేదు చూడడానికి, కొంచెం జర్నీ వల్ల తల తిరుగుతుందని చెప్పేసి మా వదిన అయితే కూర్చుని పోయారు. మా వదిన దగ్గర మా చిన్నవాడు కూడా కూర్చున్నాడు అనమాట. అమ్మ నేను కూడా రానని చెప్పేసి, సర్లేరా నీకు ఇంకా చిరాకు ఉన్నప్పుడు పైకి ఏం రావద్దులే అని చెప్పి వాడికి తిన్నది కొనేసి ఇచ్చాము. స్వీట్ కార్న్ అంటే బాగా ఇష్టం అనమాట మా చిన్నవాడికి. ఆ స్వీట్ కార్న్ కొనేసి ఇచ్చేస్తే మేము వచ్చిన వరకు అలాగ తినుకొని కూర్చున్నాడు అనమాట అక్కడ. ఇంకా మేము పైకి వెళ్ళి మొత్తం చూసాం అనమాట, కాఫీ తోటలు మొత్తం ఎలాగున్నాయో. ఇంకా మొత్తం కాఫీ తోటలను చూసి బయటకు అయితే వచ్చాము. ఇంకా అక్కడ బయటను అమ్ముతున్నారనమాట మసాలా సామాన్లు, పచ్చి పసుపు, మామిడల్లం, స్వీట్ కార్న్ అవి అమ్ముతున్నారు. సరే ఇంకా మనం మసాలా సామాన్లు కొనుక్కోవచ్చు అని చెప్పేసి మేము మా వదిన మసాలా సామాన్లు అయితే కొన్నాము. గసగసాలు, బిర్యానీ ఆకులు, పచ్చి పసుపు, మామిడల్లం. పచ్చి పసుపు నేను ఎందుకు కొన్నానంటే పిల్లలకి పడతానమాట. చెప్పాను కదా పిల్లలకి వారం వారం పసుపు పడతానని చెప్పి, ఇంకా అందుకోసమున ఇంకా పసుపు పులుసు చేసుకుంటారు కదా పచ్చి పసుపుతోని, అందుకే నేను పసుపు కొన్నాను అనమాట. 20 రూపాయలదే కొన్నాను, ఎక్కువ కొనలేదు. అది ఉంటుందో పాడైపోద్దో తెలియదు అని చెప్పేసి ఒక 20 రూపాయలదే కొన్నాను. ఆ 20 రూపాయలది కూడా చాలా వచ్చింది. ఒక పసుపు కొమ్మని మనం ఇంటికి వచ్చాక మట్టిలో నాటితే అది ఏ సంవత్సరంకో 6 నెలలకో చిన్న మొక్క అయినా వస్తుందని చెప్పేసి నేను ఆ 20 రూపీస్ది కొని ఇంటికి తీసుకొచ్చాను. కాఫీ పౌడర్ కూడా కొన్నాం, ఎందుకంటే అరకు ఫేమస్ కాఫీ కదా. కాఫీ పౌడర్ కూడా ఒక బాటిల్ కొన్నారు అక్క అయితే. 120 రూపీస్ అనమాట ఒక బాటిల్. చిన్నదంటే మీడియంగా ఉంది. ఎక్కువ తెస్తే మళ్ళీ పాడైపోద్ది, అసలే కాఫీ పౌడర్ గాలి తగలగానే గడ్డ కట్టేస్తుంది కదా, అందుకే మీడియం బాటిల్ అయితే కొన్నారు. ఇంకా పక్కన మిరియాలు కూడా అమ్మితే మిరియాలు కూడా కొన్నాము. మిరియాలు అయితే చాలా ఘాటుగా ఉన్నాయి. పచ్చివి కొన్నాం అనమాట, ఇంటికి వచ్చాక ఎండబెట్టుకోవచ్చు అని చెప్పేసి పచ్చివి కొని తీసుకెళ్ళాం. ఇంకా మేము చూడవలసిన వ్యూ పాయింట్స్ అన్నీ అయిపోయి లంచ్ టైం కూడా అయిపోయింది. 2 అయిపోయింది అనమాట అప్పటికే టైము. ఇంకా ఆకలి వేసేస్తుందని చెప్పేసి హోటల్కి అయితే వెళ్ళిపోయాము. అదే మేము కార్ ప్యాకేజ్ తీసుకున్నాం కదా, వాళ్ళ తాలూకుదే అనమాట రెస్టారెంట్కి వెళ్ళి ఎవరికి ఏం కావాలో మొత్తం ఆర్డర్ అయితే చెప్పేసాము. రోటీలు, ఫ్రైడ్ రైసు, మామూలు రైసు, ఇంకా పిల్లలు ఏం తింటారో పిల్లలకి మొత్తం అంతా చెప్పాం అనమాట. భోంచేసి ఇంకా ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా భోంచేసాము. ఇంకా అంతలోనే అక్క ఫోన్ కూడా దొరికిందనమాట. రూమ్లో వదిలేసారనమాట ఫోను. ఆ రూమ్ వాళ్ళే హోటల్ వాళ్ళకి తెచ్చి ఇచ్చారు, ఎందుకంటే రూమున హోటల్ వాళ్ళు 2 ఒకటే అనమాట. మాకు ఆ తర్వాతే తెలిసింది. ఇంకా పక్కనే మంకీలు, ర్యాబిట్లు, క్యాట్స్ అవి ఉన్నాయంటే చూడడానికి వెళ్ళాము. అక్కడ పావు గంట ఉండి స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము మేము. ఇంకా స్టేషన్ దగ్గర ఒక గంట అయితే కూర్చున్నాము, గంట అరగంట కూర్చున్నాము. ఇంకా గ్యాప్లోనే అక్కడ బయటన వెజిటేబుల్స్ అమ్ముతున్నారనమాట. అక్కడైతే చిన్న టమాటాలున బ్రోక్లో అయితే తీసుకున్నాము. ఆ చిన్న టమాటాలని చెర్రీ టమాటా అంటారంట, టేస్ట్ బాగుంటాయంట, అందుకే అక్కడ టమాటాలను అయితే తీసుకున్నాము. ఆ పక్కనే ఉల్లికాయలు కనిపిస్తే అవి కూడా తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయాము, స్టేషన్ లోపలికి. కరెక్ట్గా ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కేసాము. ఇంకా ట్రైన్లో ఏంటి అంతసేపు కూర్చుంటాం అని చెప్పేసి హౌస్ అయితే ఆడడం మొదలెట్టాం అనమాట, పిల్లలు మేమున. ఒక 10 ఆటలు ఆడి హౌస్ అయితే ఆపేసాము. ఇంకా ఒక్కొక్కరికి నిద్ర వచ్చేస్తుందని చెప్పి ఒక్కొక్కరు పడుకుని పోతున్నారు. ట్రైన్ సాయంత్రం 4 గంటలకు ఎక్కితే ట్రైన్ దిగినప్పటికి 9:30 అయిందనమాట. మేము వైజాగ్ వచ్చినప్పటికి. ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూసారు కదండి, మా అరకు జర్నీ అయితే ఇలా అయింది. నేనైతే వీటిని పార్ట్స్ కింద పెడతాను, మిస్ అవ్వకుండా చూసేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.